స్టైలిష్, అసలు ఎట్లా ఉన్నాడు ఆయన, ఎలా చేశాడో అసలు నాకే మతిలేదు. అసలు మా తమ్మనన్న ఆర్ఆర్ ఇచ్చాడండి మామూలుగా. వల్ల మీరంతా చూసే ఉంటారు. పొరపాటు అట్లా మా తమ్ముడు అండి, సారీ తమ్ముడు. ఇక ప్రియాంక మోహన్ గారు, అర్జున్ దాస్ గారు, ఇమ్రాన్ హాష్మి, శ్రేయారెడ్డి గారు వాళ్ళందరూ చాలా బాగా చేశారు. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ కూడా చాలా బాగా ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా ఆయన చాలా బాగా చేశాడు. ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంటు, మా మేనేజర్సు అసలు రాత్రింబాగుల్లో చాలా కష్టపడ్డారు పాపం. వాళ్ళు నిద్ర కూడా లేవాళ్ళు. నేను పొద్దున్న వెళ్తే అలా డల్గా ఉండేవారు వాళ్ళు. పాపం చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ నాకు థ్యాంక్స్. నేను ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలండి, ఈ నాగవంశీ గారికి. ఈ టైటిల్ ఓజీ టైటిల్ అనేది ఆయనే ఇచ్చారు మాకు. ఫస్ట్ ఆయనే రిజిస్టర్ చేసుకున్నారు. మేము అడిగితే పాపం ఆయన ఆ టైటిల్ ఇచ్చారు. ఇంత పెద్ద క్రేజ్ సినిమాకి ఈ టైటిల్ బాగా హెల్ప్ అయిందండి. ఇది వాస్తవం, నిజం. ఈ బిగినింగ్ నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఎంత ఎగ్జైట్మెంట్ మీద ఉన్నారో ఈ ఓజీ అనే దాని మీద. రిలీజ్ అయిన తర్వాత కూడా అంత పెద్ద హిట్ అయింది, అంత బ్లాక్ బస్టర్ అయింది. చాలా ఆనందంగా ఉందండి. మీ అందరికీ నా ధన్యవాదాలు. సెలవండి. అందరికీ నమస్కారం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. అందరికీ నమస్కారం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. హోప్ మీ అందరికీ మూవీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఆడియన్స్ ఓజీ సినిమాకి చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు. అండ్ ఇప్పుడు ఐ థింక్ వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. అండ్ తమన్ చెప్పినట్టు దే ఓన్ ద ఫిల్మ్. అండ్ ఇంతకు మించి వి కుడెంట్ హావ్ ఆస్క్డ్ ఫర్ బెటర్ రెస్పాన్స్. వీఆర్ సో గ్రేట్ఫుల్. అందరికీ చాలా థ్యాంక్ యూ. పవన్ సార్ ఫ్యాన్స్కి, ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ. అండ్ సెలబ్రేట్ చేస్తున్నారు సినిమాని. ఐ థింక్ దిస్ ఫిల్మ్ డిజర్వ్డ్ దట్ సెలబ్రేషన్. అండ్ మీరు అంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు మా టీమ్కి. చాలా థ్యాంక్ యూ. అండ్ దానయ్య డివివి వాళ్ళతో సెకండ్ ఫిల్మ్ నేను అన్ని చోట్ల చెప్తున్నాను. బట్ యా, ఐఎమ్ హ్యాపీ దట్ రెండు సినిమా కూడా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇది ఇట్స్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ తమన్తో ఫస్ట్ టైం నేను వర్క్ చేస్తున్నాను. అండ్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఆల్బమ్ ఇన్ మై కెరియర్. అండ్ సుజిత్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ కన్మనీ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఇట్. పవన్ సార్తో వర్క్ చేయడం నేను ఇట్స్ ఎ బ్లెస్సింగ్ నాకు. అంతే. ఐఎమ్ జస్ట్ సో గ్రేట్ఫుల్ అండి. ఐఎమ్ సో ఎమోషనల్ రైట్ నౌ. థ్యాంక్ యూ. యా, టైటిల్ ఇచ్చామని చెప్పేశారు కదా ఆయన. అదే చెప్పట్లో మీ అందరికీ తెలుసు కదా, నవీన్ కానీ తమన్ కానీ అందరూ మామూలుగా మా టీం కదా. దాన్ని క్యాజువల్గా కంగ్రాచులేట్ చేయడానికి కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం పెద్ద సినిమా తన పేరు అన్నీ విష్ చేయడానికి వచ్చాను క్యాజువల్గా. దానికి తమన్ ఇరికించాలని కూర్చోబెట్టాడు ఇక్కడ. మర్చిపోయారండి, మా సినిమా సీరియల్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఈయనండి.
సీరియస్ డిస్ప్యూట్ అని కాదండి. ఇప్పుడు రాయలసీమ కానీ గుంటూరు కానీ నైజాం కానీ అంతా నా డిస్ప్యూట్లో చేశారు. దానే ఇప్పుడు గోజీ అయినా. సో ఇప్పుడు సినిమా పెద్ద హిట్ వాళ్ళందరికీ డబ్బులు వస్తే మాకు డబ్బులు వచ్చిన అంత హ్యాపీగా డిస్ట్రిబ్యూటర్కి ఎప్పుడైనా డబ్బులు వస్తాయి. సో అది విషయం కంగ్రాట్ చేయడానికి తమన్ దగ్గరికి సుజిత్ దగ్గరికి వచ్చాను నేను. దానికి ఇరికించి కూర్చోబెట్టాడు. కానీ చాలా మీమ్స్ చూస్తున్నా పొద్దు నుంచి. మా 12 ఏళ్ళు ఆకలి తీర్చేశారు, ఇది అది అత్తారింటికి దారి తర్వాత అలాంటి ఆకలి తీర్చావు అనేది. సో సుజిత్ ఆ గబ్బర్ సింగ్ అది వేసి ఆయన బయటకు వస్తూ అరుస్తూ గబ్బర్ సింగ్ నుంచి అలాంటి మూమెంట్ నుంచి సుజిత్ ఈ మూమెంట్కి వచ్చాడంటే ఎంత ప్రైడ్ మూమెంట్ చూసారు. అది సెలబ్రేట్ చేయడానికి వచ్చాం అంతే. వెరీ వెరీ హ్యాపీ. ఇంటర్వెల్ తర్వాత 5th రీల్ మాత్రం థియేటర్లో ఏంబిఏ ఊగిపోయింది అసలు. యాక్చువల్లీ ఇంక సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉంటుందో ఊహించలేదు. అందుకే శ్రీరాములు కానీ సుదర్శన్ కానీ ఇంకా వెళ్ళలేదు, ధైర్యం చేయలేదు. కానీ తప్పకుండా ఈ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ అవ్వకండి. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. కళ్యాణ్ గారు ఇట్లా కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అది కనబడుతుంది స్క్రీన్ మీద. సుజిత్కి, తమన్కి, నవీన్కి వీళ్ళందరికీ ఉన్నది. ఇంకేమన్నా సినిమాని మాత్రం థియేటర్ చూడటం మిస్ అవ్వకండి. అది సినిమా వాళ్ళది. మీరు Q&A ఉంటే ఆల్రెడీ అంటే లైక్ రెండు మిక్స్. సో రెండు మిక్స్ స్టైల్ అని లేకుండా రెండు డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నింది. సో జాపనీస్లో ఎండ్ చేసేటప్పుడు సో ఎండ్లో జాపనీస్